శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఛానల్లో మనం ప్రతి పూట ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాము. అలాగే ఇవాళ మనం ఓ చక్కటి మాటను మాట్లాడుకుందామా? మన ఇంట్లో మనం ఎప్పుడూ కూడా ఎదురు చూసేది ప్రేమ కోసం. మరి ఎందుకు అవకతవకలుగా అందరం కూడా కుటుంబాల్లో గ్యాపులు వస్తున్నాయి? కారణం ఏంటి? మనం కోరుకున్నది మనం ఎందుకు పొందలేకపోతున్నాము అని మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఒకసారి ఆలోచిద్దామా? ఏమీ లేదు. ఎదుటి వాళ్ళు కూడా మన నుంచి ప్రేమనే కోరుకుంటారు. మనం ఎలా అయితే వాళ్ళతో చక్కగా ఉండాలి, వాళ్ళ నుంచి మనం ఇది పొందాలి, అది పొందాలి అని ఎలా అయితే మనం అనుకుంటామో, అలాగే భర్త కూడా భార్య నుంచి నా భార్య ఎలా ఉండాలి, నా భార్యని ఎలా చూసుకోవాలి అని వాళ్ళకి కోరిక ఉంటుంది. వాళ్ళు వచ్చేటప్పటికి మనం ఏమాత్రం స్పందించకపోయినా, మనం ఏమాత్రం దగ్గరికి వెళ్ళకపోయినా, వాళ్ళు కూడా ఏమున్నదిలే అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. అలాగే ఏ విషయంలోనైనా నాకు నా భార్య సహకారంగా ఉండాలి అని భర్త కోరుకుంటాడు. కానీ మనం ఏ విషయంలోనైనా నా భర్త నా మాట వినాలి అని కోరుకుంటాం. అప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పుడవుతుంది కానీ, ఒక్క చేత్తో మోగిస్తే ఏది అవ్వదు కదా! నా మాట నెగ్గలేదు అనే ఆలోచన మనం చేస్తామే కానీ, నా మాట వినకపోవడానికి కారణం ఏంటి? నేను ఉన్న విధానం ఏంటి అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? అసలు కనీసం ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మనకు ఆ ఆలోచన కూడా రానివ్వదు మన మనస్సు, మన బుద్ధి. అదొకటి గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే మనం ఇవ్వగలిగితే మనం పొందగలుగుతాము. మనం ఇవ్వడం మనం మొదలుపెడితే 2 ఇంతలు వాళ్ళు మనకిస్తారు. కారణం ఏంటంటే, స్త్రీ శక్తి స్వరూపం, పురుషుడు బలం స్వరూపం. అలాగే బలం ఉన్నవాడి దగ్గరే బలహీనం కూడా ఉంటుంది. ఆ బలహీనం ఏంటో తెలుసా? మనమే. ఎప్పుడూ కూడా భార్యతో చక్కగా కలిసుండాలి. భార్యతో చక్కగా ఎక్కువ టైం గడపాలి. భార్యకు అనుగుణంగా కుదిరినంత వరకు మనం ఉందాము. వాళ్ళని ఏ బాధ పెట్టకుండా చూద్దాము అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇంటికొచ్చేటప్పటికి మనం వాతావరణం మారిపోయిందనుకోండి, వాళ్ళకి పక్కకెళ్ళిపోతారు. లేదా గొడవ పడతారు. ఆ గొడవను పెద్దది చేసుకొని, మన మనసును అల్లకల్లోలం చేసుకొని, ఇంట్లో గాబరా చేసి, ఇల్లంతా కూడా గందరగోళం చేసి, మనం మన మనశ్శాంతితో పాటు వాళ్ళ మనశ్శాంతిని కూడా పోగొడతాం. అవును, మీరు ఎప్పుడూ ఒక పక్క నుంచి ఆలోచిస్తారా అని అంటారేమో. ఒక విషయం చెప్పమంటారా? ఎప్పుడు ఒక పక్క నుంచి ఆలోచిస్తే మనకి సమాధానం దొరకదు. 2 పక్కల నుంచి ఉండాలి. నేను కాదనడం లేదు. కానీ మనకి ప్రయత్నం చేసే అవకాశాలు మనకి భగవంతుడు ఎక్కువ ఇచ్చాడు. ఎందుకంటే మనకు శక్తిని ఇచ్చాడు కదా! వాళ్ళకి బలహీనతనిచ్చాడు. మనం బలహీనత పడినప్పుడు మనం ఎంత ఘోరంగా ఉంటామో ఒక్కసారి చూసుకోండి. ఒక్కసారి ఆలోచించండి. అలాగే మనం శక్తితో సమర్థవంతంగా, ఓర్పుగా, చాలా ఓర్పుగా, చాలా సహనంతో, చాలా బుద్ధి చాకచక్యంగా మనం పనులు చేసుకుంటూ వెళతాం కదా! అది మన అందరిలో ఉంటది. మీరు కూడా అది కూడా గమనించండి. అప్పుడు నేను చెప్పిన దానికి మీకు అర్థం ఏంటో అర్థమవుతుంది. బుద్ధితో కూడిన తెలివితో మాత్రమే ఆలోచన చేయాలి. అతి తెలివితేటలతో ఇంట్లో మనశ్శాంతిని పోగొట్టుకొని, మన మనశ్శాంతిని పోగొట్టుకొని వాళ్ళ మనశ్శాంతి కరువయ్యేలాగా చేయకూడదు మనం. ఎప్పుడూ కూడా ఇంటి ఇల్లాలు సక్రమమైన మార్గంలో ఉంటేనే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. దానికోసం మాత్రమే వివరణ చెప్పడం కానీ, మనం మాట్లాడుకోవడం కానీ జరుగుతుంది కానీ, వేరే ఉద్దేశంతో మాత్రం కాదు. ఉంటారు. మగవాళ్ళు కూడా కఠినంగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనేక రకాల ఆలోచనలు, అనేక రకాల అలవాట్లు ఉన్నవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి కూడా చెప్పేది ఒకటే ముక్క. ఏదైనా ప్రేమతో మాత్రమే గెలుచుకోవాలి. ఓర్పుతో మాత్రమే సాధించుకోవాలి. ఒక విషయం చెప్పమంటారా? ఎంత దూరం పరిగెత్తినా కూడా ఎండమావులే ఉంటాయి.
మనకి ఏదైతే పెద్దవాళ్ళు చూసి మనకు వివాహం చేసి ఏదైతే వీళ్ళు మనకు కరెక్ట్ అని చెప్పి ఇచ్చారో దానితోనే జాగ్రత్తగా మనకు సాధ్యమైనంత వరకు కూడా నిండు నూరేళ్ళు మన జీవనం గడపాలి. మన బిడ్డలని అలాగే వాళ్ళ భవిష్యత్తులకు కూడా ఒక చక్కటి వాతావరణాన్ని, వాళ్ళకి మంచి అవకాశాలని ఇవ్వవలసింది కూడా తల్లి మాత్రమే. ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తల్లులే, అంతే. తల్లి అంటే తల్లే. తల్లి తర్వాతే ఏదైనా, స్త్రీ తర్వాతే ఏదైనా. అది వాళ్ళకి తెలుసు. మగవాళ్ళలో కూడా కొంత అహంకారం, పురుషాహంకారం అడ్డం వచ్చి ఎవరు ఏది ఒప్పుకోరు. మా తర్వాతే అంతా అంటారు. సంతోషం అనుకోండి, కానీ మనం లేకుండా ఏమీ జరగదు. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆలోచన రాహిత్యంగా ఉండవద్దు. దయచేసి కుటుంబాలని అల్లకల్లోలం చేసుకోవద్దు. మనశ్శాంతిగా ఉండడం, మనశ్శాంతిగా ఉంచడం, అలాగే ప్రేమతో గెలుచుకోవడం, ప్రేమతో మలుచుకోవడం, కుటుంబాన్ని చక్కగా ఒక పూలవనంలాగా తయారు చేసుకోవడం అలవాటు చేసుకోండి. పొరపాటును కూడా ఉన్న జీవితాలని పాడు చేసుకోవద్దు. ఎప్పుడూ కూడా మన జీవితానికి మనమే రాణి, మన జీవితానికి మనమే రాజు అయి ఉండాలి. ఇప్పుడు మన జీవితం ఎదుటి వాళ్ళ చేతిలో ఉండకూడదు. మన జీవితం మన చేతిలో ఉండేలాగా మలుచుకోవాలి. దానికోసం కృషి చేయండి. మీ కుటుంబంతో మీరు చక్కగా భార్యాభర్తలు పిల్లలతో హాయిగా కలిసి ఉండేలాగా ప్రయత్నం చేయండి. ఎటువంటి పిచ్చి ఆలోచనలకు కానీ పిచ్చి అలవాట్లలో కానీ వెళ్లకుండా కుటుంబాలని కాపాడుకోవలసిందిగా కోరుకుంటున్నాము. స్వస్తి.